ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. 105వ కీర్తన 3వ వచనం. ఆయనను వెదుకు వారికందరికీ హృదయములో నెమ్మదిని, సంతోషమును, సమాధానము కలుగును. నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించును. ఆయన నామమును బలముగా కీర్తించుడి, ఆయన నామమును గనపరచుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. అతిశయించువాడు మరి దేనిని బట్టి అతిశయింపగలనంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న ఆ ప్రభువును గ్రహించి తెలుసుకున్నట్లు ఆయన నామమును బట్టి మనము అతిశయింపవలను. ఆయన మనల్ని ఏనాడు విడిచిపెట్టడు, ఎడబాయడు. ఆయనను ఆశ్రయించు వారి అందరి ఎడల ఆయన కృపచూపు దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా దేవుడు మీకును మీ కుటుంబానికి గొప్ప మేలను దయచేయును. ప్రార్థన. కృపా కనికరము కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, మహాగరుడ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ఆశ్రయించుచున్న వారిని అందరినీ దయతో వీరి జ్ఞాపకం చేసుకునండి. నీ గొప్ప కార్యములను ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకునండి. ఈ దిన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత మనందరినీ కూడా నింపి బలపరిచి కృప చూపి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.